పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ 21కి 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేటు ఉంది అని ప్రగల్భాలు పలికినటువంటి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు. ఈ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో పాలసీ డెసిషన్ మేకింగ్లో పూర్తి స్థాయి ఇన్వాల్వ్మెంట్ కనిపించి ఈ రోజు అప్రజాస్వామికంగా కొన్ని వేల మంది అరెస్ట్ అవడానికి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయించగలిగిన స్థాయి ఉన్నటువంటి వ్యక్తివి ఈ రాష్ట్రానికి ఒక ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి దగ్గర నుంచి చాక్లెటు, మోడీ దగ్గర నుంచి బిస్కెట్ తీసుకోగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తివి, అటు వెళ్తుంటే లాక్కొచ్చి కూర్చోబెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకున్న స్థాయి ఉన్నటువంటి వ్యక్తివి ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఎందుకు ఫెయిల్ అయిపోతున్నావు అని రాష్ట్ర ప్రజల తరఫున అడగాల్సి వస్తుంది. 190,000 మెజారిటీతో పిఠాపురం నుంచి గెలిపిస్తే పిఠాపురంలో కనీసం ఈ రోజు వరకు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయి నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఎక్కడుందని మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు జీరో పాలిటిక్స్ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల సక్సెస్ఫుల్గా నేను బాగు చేస్తానని చెప్పి నువ్వు భారతీయ జనతా పార్టీ 0.5% ఓట్లు లేని భారతీయ జనతా పార్టీకి కేవలం మీరు ఈరోజు ఈ రాష్ట్రంలోకి స్పేస్ ఇచ్చి వాళ్ళ ఐడియాలజీని మీ భుజాల మీద మోసి తీసుకొచ్చి హిందుత్వ అజెండాతోటి ఈ రాష్ట్రంలో ఒక మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే యూ బీయింగ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ యూ హోల్డ్స్ రెస్పాన్సిబిలిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు జాయింట్ మేనిఫెస్టోతో మీరు జాయింట్ మేనిఫెస్టోతో నువ్వు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నటువంటి అనధికారిక ముఖ్యమంత్రి నారా లోకేష్ మీ ముగ్గురు జాయింట్ మేనిఫెస్టో ఈరోజు ఈ రాష్ట్రంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన సందర్భంలో మీరు మాట్లాడకపోతే బాధేస్తుంది. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని తొంగలో తొక్కుతుంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఓజీ షూటింగ్లో, పీజీ షూటింగ్లో, టీజీ షూటింగ్లో నిధి అగర్వాల్కి మీకు కావాల్సినటువంటి కార్లు సమకూర్చడంలో మీ డైరెక్టర్ల సేవలో నిమగ్నం అయిపోయి ఉన్నారు, కానీ మీ నిర్మాతల సేవలో నిమగ్నం అయిపోయి ఉన్నారు, కానీ మీ సినిమా షూటింగ్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు, కానీ ఈ రాష్ట్రంలో మీరు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల రాష్ట్రంలో మీరు కూటమి ప్రభుత్వం జాయింట్గా ఇచ్చిన మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేసేదాని పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫెయిల్యూర్స్ పట్ల రాష్ట్రంలో దళిత బిడ్డల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల 24,800 దాడులు లాస్ట్ 1 ఇయర్లో మహిళల మీద జరిగితే కనీసం ఈ పిల్లలు ఎక్కడున్నారు ఏంటి పరిస్థితి అని ఒక్కళ్ళను కూడా సందర్శించకుండా పరామర్శించకుండా నువ్వు షూటింగ్లో కూర్చొని ఈ రాష్ట్ర ప్రజలకు సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్తుంటే ప్రశ్నించాలి. తొక్కేస్తా, నరికేస్తా, పొడి చేస్తా అని గత ప్రభుత్వంలో మీరు నలిమేస్తా, తుడిమేస్తా అని గత ప్రభుత్వంలో మీరు మాట్లాడిన సినిమా డైలాగులు ఈ రోజు వచ్చేటప్పటికి షూటింగ్ ప్యాకప్ అయిపోయి 2024 జూన్ 11కి ప్యాకప్ అయిపోయి ఇంకెక్కడో షూటింగ్లు ఇంకా తాత్కాలికంగా దీర్ఘకాలిక విరామం ఇచ్చేసి ఇక 2025 జూన్ ఆగస్టు వచ్చినప్పటికి కూడా ప్రజలకు కనపడకుండా పోయేటప్పటికి ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడు? నేను మీకు ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తా. ఎందుకంటే ఎన్నికల అక్రమాల మీద ఖచ్చితంగా మాట్లాడతాను. మీరు ఈవీఎంలని మ్యానిపులేట్ చేసి ఈరోజు రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చారు. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను మీకు ఈ అంశాల పట్ల ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. మొదటిగా నేను ఒక అంశం గురించి నేను ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగానికి సగం మంది మహిళలు ఇంచుమించు 5.5 కోట్ల మందిలో ఇంచుమించుగా 2.8 కోట్ల మంది మహిళల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు, నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ మీ ముగ్గురిని కూడా 3 చీటర్స్ అని పిలవాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. మీరు ఈ రాష్ట్రంలో మహిళలకి 2,50,00,000 మంది మహిళలకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తొంగలో తొక్కారు. వేర్ ఇస్ పవన్ కళ్యాణ్? ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఏ షూటింగ్లో దాక్కున్నావు? ఏ సక్సెస్ మీట్లో దాక్కున్నావు? ఏ ఫెయిల్యూర్ మీటింగ్లో మోటివేషన్ క్లాసులు ఇస్తున్నావు? అంటే నీ సినిమా ఫ్లాప్ అయిపోతే ఇంకా కనిపించరా? నీ సినిమా ఫ్లాప్ అయిపోతే ఇంకా ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ చేయరా? ఇక నీ సినిమా ఫ్లాప్ అయిపోతే వీరమల్లుకి ప్రమోట్ చేసినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారిక ప్రతినిధులు కనిపించరా? ఎలక్షన్స్కి ముందు ఏం చెప్పారు మీరు? ఎలక్షన్స్ ముందు ఏం ప్రామిస్ చేశారు? నేను ఇది చెప్పిన తర్వాత నేను మళ్ళీ రాష్ట్ర ప్రజలతో మాట్లాడతాను. మిమ్మల్ని కాపాడిన
పార్టీ. అందుకే 3 సిలిండర్లు ఈ రోజు ఇస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ఏ ఊరు నుంచి ఏ ఊరికైనా వెళ్ళొచ్చు. అడిగితే నేనున్నానని చెప్పండి, మా చంద్రన్న ఉన్నాడని చెప్పండి, మా చంద్రన్న వస్తాడని చెప్పండి, మా చంద్రన్న మమ్మల్ని సేఫ్గా ఇంటికి తీసుకెళ్తాడని చెప్పండి. అత్తగారింటికి వెళ్ళినా అమ్మగారింటికి వెళ్ళినా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం మా చంద్రన్న ఉన్నాడని చెప్పండి అని నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని. గౌరవ ముఖ్యమంత్రి గారు, మనకి 75 సంవత్సరాలు వచ్చినాయి. బహుశా భారతదేశంలో మీ అంత సీనియర్ లీడర్ బహుశా లేరేమో. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి బహుశా ఇది 15 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి అయినారు. సార్, మనం మాట్లాడేటప్పుడు అంటే బహుశా నేను ఒక సాధారణమైన న్యాయవాదిని సార్. నాకు బహుశా ఇప్పటి వరకు ఒక న్యాయమూర్తి పదవి తప్ప గవర్నమెంట్ పదవో ప్రజలు ఇచ్చినటువంటి పదవో ఇప్పటిదాకా లేదు సార్. నాలాంటి ఒక సాధారణమైనటువంటి న్యాయవాదికి రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి ఏదో చిన్న చిన్నగా ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రభుత్వాలు చేసేటువంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి నాకే కొంచెం సిగ్గుంది సార్, కొంచెం బిడియం ఉంది సార్, కొంచెం లజ్జ ఉంది సార్. ఎందుకంటే మనం కడుపుకు అన్నం కదా సార్ తినేది. కడుపుకు అన్నం తింటున్నప్పుడు కాస్త సిగ్గు, శరం, అభిమానం ఉంటాయి సార్. కొంచెం న్యాయవాదిగా ఉన్న కారణంగా ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి నాకు. కానీ 45 సంవత్సరాల ఇండస్ట్రీ, భారతదేశంలో ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, ఉపరాష్ట్రపతుల్ని తయారు చేసినట్టు లోక్సభ స్పీకర్లని మీరు చెబితే సెలెక్ట్ చేసే స్థాయికి మీరు ఎదిగాను, హైదరాబాద్ లాంటి సిటీస్ని కట్టాను అని చెప్పేటువంటి మనకి ఆ మాత్రం సిగ్గు లేకపోతే ఎట్లా సార్? ఎంతకాలం బతుకుతాం? ఎవరైనా 100 ఏళ్ళు అయితే బతకలేం కదా. ప్రజలకి ఒక మాట ఇచ్చినప్పుడు కొన్ని లక్షల మందిలో ఇంటర్నెట్ యుగంలో మనం చెప్పినటువంటి మాట నిలబడుతుంది అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ వదిలేండి సార్. మనకంటే పవన్ కళ్యాణ్ కంటే అటువంటి ఆయన సినిమా యాక్టరు, ఆయనకి రాజకీయ వ్యవహారాలు, మనం ఏ జెండా అంటే ఆ జెండా మోసేసేసి, ఏ ఐడియాలజీ అంటే ఆ ఐడియాలజీని మోసేసి, ఏ బస్సు కనపడితే ఆ బస్సు ఎక్కేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏదో సినిమా యాక్టర్గా 4 ఓట్లు ఉన్నాయి, వెనకాల డబ్బులు ఉన్నాయి, వస్తారు, డబ్బులు వేస్తారు, ఓట్లు వేస్తాడు. ఆయన ఈరోజు కాకపోతే 4 సంవత్సరాల తర్వాత పార్టీని ప్యాకప్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. ఆయన ఏమో స్టాండర్డ్గా రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉంటాడు, ప్రజల తరఫున పోరాడతాడని మేమైతే అనుకోవటంలా. బహుశా అది కూడా వాస్తవమే.